ఒక దుర్మార్గుడి వల్ల ఒక నియోజకవర్గం నాశనం కాకూడదు పెదనాన్న. వాడి అధికారాన్ని మిస్యూజ్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్నాడు. మీ సపోర్ట్తో, మీ అండదండలతో ఎలక్షన్స్ లో గెలిచి రామాని చంపాలని చూస్తున్నాడు పెదనాన్న. ఇప్పుడు మీరు ఎదురు నిలబడకపోతే రేపు మళ్ళీ వాడే గెలిస్తే ఈ ఊర్ని ఎవరు కాపాడుతారు? ఆ గుడిని ఎవరు కాపాడుతారు? మన రామాని ఎవరు కాపాడుతారు? అవునండి, ఆర్చి చెప్పేది నిజమే. మీరు కనబడితే వంగొంగి దండాలు పెడతాడు అతను. అలాంటిది మన కూతురని తెలిసినా కూడా రామాని చంపాలని చూశాడంటే ఎంత దుర్మార్గం. అవును మామయ్య, ఆ రోజు గుడిలో అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేశాడు. వాడసలు నాయకుడేనా? ప్రాణాలు తీసేవాళ్ళు నాయకులు ఎలా అవుతారు? జనాలకి న్యాయం చేసేవాడు, జనాల ప్రాణాలు కాపాడేవాడు కదా నాయకుడు. ఆది చేసింది కరెక్టే మామయ్య. అన్నయ్యకి ఆ మాత్రం తెలీదారా? అన్నయ్య మనసులో ఏముందో ఏంటో. ఇది వెళ్ళి అన్నయ్య ఎలక్షన్స్ లో నిలబడుతున్నాడని చెప్పేయడమేనా? అదేదో ముందు అన్నయ్యతో మాట్లాడాలి కదా. ఏదైనా మా అన్నయ్యకి తెలియకుండా నువ్వు ఆ మాట ఇవ్వడం తప్పేనే. నువ్వు చేసింది తప్పే. ఆజీ జనానికి ఏదో మేలు జరుగుతుందని ఆశపడుతుంది. నువ్వు అడ్డుపడక పద్మ. నేనైతే అలా చేసుండేదాన్నే కాదు. నా మనవరాలెప్పుడు మంచి పనులే చేస్తుంది. పెదనాన్న, అక్కడ ప్రభా సాయంతో ఆ ఎమ్మెల్యే జనాలని పొల్యూట్ చేసి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం ఆపాలి. మీరు పోటీలో నిలబడుతున్నారంటే వాళ్ళ నోళ్లు మూతపడతాయి మామయ్య. అందరం ఆలోచించాల్సింది రామలక్ష్మిని ఎలా కాపాడుకోవాలో దాని గురించి. ఆ రోజు మీరే చూశారు కదా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రమాదం వెంటాడుతోంది. ఈ రోజు ఎద్దొచ్చి తనని చంపబోయిందంట. మీరే లేకపోతే రామలక్ష్మి ఏమైపోయి ఉండేది?